చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పొంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమి ఆక్రమణ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం రోడ్డు గుట్టు రట్టయింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు మార్కెటింగ్ శాఖ నిధులతో వేసిన రహదారిని జిల్లా సంయుక్త కలెక్టర్ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేశారు. అటవీలో అక్రమ సామ్రాజ్యం శీర్షికతో ఓ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్లతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే రహదారిని అటవీ శాఖ భూమిలో ఎంత మేర వేశారన్నది నిర్ధారించుకునేందుకు శుక్రవారం ఉదయం మొదటి రోవర్ ద్వారా సర్వేకు ప్రయత్నించారు. సాంకేతిక సమస్యలు ఎదురవడంతో టేపుతో కొలిచారు. సుమారు 4 మీటర్ల వెడల్పుతో 2.2 కిలోమీటర్ల మేర అటవీ శాఖ భూమిలో రోడ్డు వేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. వ్యవసాయ క్షేత్రానికి అవతల అటవీ శాఖ రాళ్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రహదారి సర్వేకే సరిపోయింది. త్వరలోనే పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సర్వే నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకల్ని శుక్రవారం నిలిపివేశారు. రైతులు ఆవుల మేత కోసం వెళ్లిన వారికి కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండగా జేసీ ఆదేశాలతో మొదట పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపటికి పంపించారు. సర్వేలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ జయసింహ, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.